శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి చెప్పిన సందేశాన్ని ఈ కాల్ టు ది నేషన్ అనే ఒక చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం. దీనిలో సర్వ్ మ్యాన్ యాజ్ గాడ్ అనే అధ్యాయంలో ఈ రోజున ఇంకొక సందేశాన్ని చదువుదాం. ముందుగా నేను దాన్ని ఆంగ్లంలో చదువుతాను, తర్వాత దాని గురించి మనం చర్చించుకుందాం. ద గుడ్ లివ్ ఫర్ అదర్స్ అలోన్. The wise man should sacrifice himself for others. I can secure my own good only by doing you good. There is no other way, none whatsoever. వివేకానంద స్వామి ఒకటి చెప్తున్నారు, ఎవరైతే మంచి వాళ్ళు, ఎవరైతే ఉత్తములో వాళ్ళు ఈ ప్రపంచంలో ఇతరుల కోసం జీవిస్తారు. మనం ఈ ప్రపంచ చరిత్రలో కనుక చూసినట్టయితే ఇతిహాసాల కాలం నుంచి ఇప్పటి వరకు రాముడు, కృష్ణుడు మొదలైన వాళ్ళందరి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవరైనా సరే కనుక మనం చూసినట్టయితే ఈ గొప్పవాళ్ళని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? తోటి వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదొక్కటే వాళ్ళ జీవితంలో మనకు కనిపించే విషయం. ఎవరైతే గొప్పవాడో వాడు తోటివాడికి సేవ చేసిన వాడే గొప్పవాడు. తోటివారి బాధలో ఉన్నప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎవరైతే రోగిగా ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి మనం సహాయం చేయాలి అని చెప్పుకున్నాం. ఆ విధంగా మంచివాడు, తెలివిగలవాడు, గొప్పవాడు ఎవరంటే ఎవరైతే ఇతరులకు సేవ చేస్తాడో, ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తాడో వాడే గొప్పవాడు. ద వైజ్ మ్యాన్ షుడ్ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ ఫర్ అదర్స్. అంటే బుద్ధిమంతుడు, జ్ఞాని అయినవాడు అంటే ఏంటి? తెలిసినవాడు. ఏమండి నేను చదువుకున్నానండి. చదువుకున్నవాడు ఏం చేయాలి అంటే ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నారు. జ్ఞాని అయినవాడు ఏం చేయాలంటే తనను తాను ఇతరుల కోసం త్యాగం చేసుకోవాలి అని చెప్తారు. జ్ఞాని అయినవాడు ఏమర్థం చేసుకుంటాడంటే ఈ ప్రపంచంలోని మనుషులందరూ హాయిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను హాయిగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను. వాళ్ళందరి మంచిలోనే నా మేలు ఉంది, వాళ్ళందరి శ్రేయస్సు నా శ్రేయస్సు అని చెప్పి అనుకుంటాడు. అందుకోసం ఏం చేస్తాడు? తన గురించి తాను లెక్క చేయడు. నేను తోటి వారికి సహాయం చేస్తాను, నా జీవితం పర్వాలేదు, నా జీవితం ఈ మొత్తాన్ని దానికోసం నేను ఖర్చు పెడతాను. ఎందుకనంటే అదే నిజమైన జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడు అందరిలో ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానం, నాలో ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానం. భగవంతుడు అంతటా ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత భగవంతుడు నీ చుట్టూ కనిపిస్తున్న రకరకాల రూపాలన్నింటిలో అర్చన చెయ్యి అని వివేకానంద స్వామి చెప్పింది విన్న తర్వాత మనం ఏం చేయాలి? ఆయా రూపాల్లో ఉన్న భగవంతుడిని మనం అర్చించడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా కుదురుతుంది? నన్ను నేను త్యాగం చేసుకున్నప్పుడే అది కుదురుతుంది. నేను హాయిగా ఉండాలి, నేను సంపాదించుకోవాలి, నేను దాచిపెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటూ పక్క వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. అది సాధ్యం కాదు. తనది ఉన్నది ఏదో కొంచెం నేను మానుకుంటాను అని చెప్పి అనుకున్నప్పుడు ఏమైనా కావచ్చు, అది మనిషి తోటివాడికి సహాయం చేస్తాడు. ఎవరైతే తనకున్నది మొత్తం సమర్పిస్తాడో ఆ పని చేయడానికి వాడు అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్ప జ్ఞాని ఎవరంటే ఆయన అన్నీ వదిలేసి ప్రపంచం మేలు కోసం పనిచేశారండి అని చెప్పి చెప్తారు. వివేకానంద స్వామి ఉన్నారు, ఆయన అన్నీ వదిలేశారు. ఎందుకనంటే ప్రపంచానికి మేలు చేయడం కోసం. ప్రపంచానికి సనాతన ధర్మం చెప్పిన ఒక సందేశం ఉంది, నేను ఆ సందేశాన్ని నేను అందరికీ అందిస్తాను. వేదాంతం అనే సందేశం ఉంది, దాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నేను అందించాలి అని చెప్పారు. తన జీవితాన్ని ఆ విధంగా ఆయన అర్పించారు, త్యాగం చేశారు. ఆయన జ్ఞాని. అలాగే మనం కూడా మనలో ఎవరైతే జ్ఞాని, ఎవరైతే తెలిసినవాడు, ఎవరైతే దీన్ని అర్థం చేసుకున్నారు, ఎవరైతే మంచి శరీరం కలవాళ్ళు, ఎవరైతే మంచి మనస్సు కలవాళ్ళు, ఎవరైతే తెలివితేటలు కలవాళ్ళు, అటువంటి వాళ్ళు తమ యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా ఇతరుల కోసం ధారపోయాలి. తమ జీవితాన్ని తాము త్యాగం చేయాలి. అది నిజమైన జ్ఞాని చేసే పని. నాకు మంచి ఎలా కలుగుతుంది? నేను తోటి వారికి మంచి చేసినప్పుడు మాత్రమే నాకు మంచి కలుగుతుంది, నాకు మేలు కలుగుతుంది. దెర్ ఈజ్ నో అదర్ వే, నన్ వాట్సోఎవర్. వివేకానంద స్పష్టంగా చెప్తున్నారు. ఇంక వేరే మార్గం అనేది లేనే లేదు. ఎందుకని ఇలా చెప్తున్నారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం బతుకుతున్నప్పుడు మనకు తెలిసి కానీ తెలియక పని ఎలా ఉన్నా సరే, పలానా వాడు చాలా స్వార్థపరుడు అని చెప్పినవాడు కూడా వాడు ఎంతో కొంత పక్కవాళ్ళ కోసమే పనిచేస్తూ ఉన్నాడు. బహుశా స్వార్థపరుడు, అన్యాయంగా అవినీతితో డబ్బు సంపాదించిన వాడు అది తీసుకెళ్ళి తన భార్య పిల్లలకి ఇస్తూ ఉండొచ్చు కదా. అవతలి వాళ్ళకి ఇవ్వడం కూడా అది కొంతవరకు నిస్వార్థమే కదా.
అంటే ఏంటంటే మనిషి పూర్తిగా తన గురించే పని చేసుకోవడం అనేది ఉండదు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అనుమానమే లేదు, కానీ చాలా అరుదు. ఎంత స్వార్థపరుడైనా సరే ఎంతో కొంత పక్క వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. కానీ నిజమైన జ్ఞాని తనకున్నదంతా సమర్పిస్తాడు, తనకున్న ప్రతిదీ సమర్పిస్తాడు. వివేకానంద స్వామి చెప్తారు, నేను అమెరికాలో నా జీవితం అంగుళం అంగుళం నేను ఖర్చు పెట్టి నేను పనిచేస్తున్నాను అని చెప్తారు. ఎందుకని అలా చేశారు? ఎందుకంటే ప్రపంచానికి భారతదేశపు సందేశాన్ని, సనాతన ధర్మ సందేశాన్ని అందించాలి. పాశ్చాత్య దేశాలకే కాదు, భారతదేశానికి కూడా కావాలి అని చెప్పారు. మనమందరికి కూడా కావాలి. అది మనందరం సరిగ్గా దాన్ని అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. అది వివేకానంద స్వామి చెప్పారు. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎవడైతే బలిష్ఠుడో, దృఢమైన వాడు, మంచి మనస్సు గలవాడు, తెలివితేటలు గలవాడు, అటువంటి వాడు తన జీవితాన్ని ఇతరుల కోసం త్యాగం చేయాలి. అదొక్కటే మార్గం, వేరే మార్గం లేనే లేదు. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.